హాయ్ వెల్కమ్ బ్యాక్ టు హాస్ని రాచపుడి. నేనండి మీ హాస్ని రాచపుడిని. అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాము. ఈరోజు నేను క్రిస్పీగా ఉండే రవ్వ దోశ చేస్తున్నాను. దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇప్పుడు మేము స్నాక్స్గా దీన్ని చేసుకుంటున్నాము, ఈవినింగ్ స్నాక్స్గా. మీరు కూడా చూడండి నేను ఎలా తయారు చేస్తున్నాను. ఇదిగోండి, ముందుగా నేను 1 కప్పు బాంబే రవ్వ తీసుకున్నాను. బొంబాయి రవ్వ అంటారు కదా, ఇది తీసుకున్నాను. మామూలుగా ఇది తెల్ల ఉప్మా, తెల్ల రవ్వ, దీంతో ఉప్మా కూడా చేస్తారు, తెల్ల ఉప్మా. ఇది 1 కప్పు తీసుకున్నాను. ఇదిగోండి, అదే కప్పుతోటి 1/2 కప్పు బియ్యం పిండి తీసుకున్నా. 2 టేబుల్ స్పూన్ల మైదా తీసుకున్నా. 2 ఆనియన్స్ను కట్ చేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 5-6 పచ్చిమిరపకాయలు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా. తర్వాత కొత్తిమీర, కరివేపాకు, కొద్దిగా అల్లము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా. కొద్దిగా జీలకర్ర, ఉప్పు, తగినంత ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి వేస్తున్నా. ఇప్పుడు ఇవన్నీ ఎలా కలపాలో చూద్దాం. వీటన్నింటినీ బౌల్లో వేసుకున్నాము. ఇదిగోండి, 1 కప్పు బొంబాయి రవ్వ, 1/2 కప్పు బియ్యం పిండి, 2 టేబుల్ స్పూన్ల మైదా, ఇదిగోండి తగినంత ఉప్పు. ఇవన్నీ వేసుకుని ఒకసారి కలుపుకుందాం. ఈ మైదా, బాంబే రవ్వ, బియ్యం పిండి ఇవన్నీ బాగా ఈ 3 కలిసేటట్టు కలుపుకున్నాము. బియ్యం పిండి వేయడం వల్ల దోశలు క్రిస్పీగా వస్తాయి. ఇవన్నీ ఇలా కలుపుకొని ఇప్పుడు దీంట్లో ఈ తరిగి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లము ఇవన్నీ ముక్కలు అన్నీ దీంట్లోకి వేసుకున్నాము. ఆనియన్స్ మనం ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు, అది మన ఇష్టం. ఆనియన్స్ మేమైతే 2 పెద్ద ఆనియన్స్ వేసినాము. ఇవన్నీ పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర తరిగి పెట్టుకున్నాను. తర్వాత కరివేపాకు, అల్లం చిన్న చిన్న ముక్కలు, చూడండి ఎంత చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. జీలకర్ర, కొద్దిగా 1 టేబుల్ స్పూన్ జీలకర్ర. ఇవన్నీ వేసుకొని దీంట్లో కొద్దిగా మిరియాల పొడి, పచ్చిమిర్చి వేసినాను కదా కొద్దిగా వేస్తున్నా. మీకు కావాలంటే వేసుకొని, లేదంటే లేదు. కొద్దిగా మిరియాల పొడి వేస్తున్నా. వేసి ఇవన్నీ మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. నేను దీంట్లో మజ్జిగను వాడుతున్నాను, కావాలంటే వాటర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే మజ్జిగ వేస్తున్నా. ఇదిగోండి, ఇవన్నీ దీంట్లో ఒకసారి కలిసేటట్టు కలుపుకొని, ఇదిగోండి నేను పెరుగును మిక్సీ పట్టి ఇలా మజ్జిగ అవుతుంది. పెరుగును మిక్సీ పట్టి పెట్టుకున్నా. ఈ మజ్జిగని దీంట్లోకి పోద్దాము. ఇవి మళ్ళీ కావాలంటే మళ్ళీ పోసుకున్నాం. ఇది లూజ్గా ఉండాలి, ఎక్కువ జారుడుగా ఉండాలి. మన దోశ పిండి మాదిరి ఉండకూడదు. ఎక్కువ నీళ్ళు పల్చగా ఉండాలి, అప్పుడే దోశలు బాగా వస్తాయి. ఎంత పల్చగా ఉంటే అంత బాగా వస్తాయి. ఇదిగోండి, ఇవి ఇంకా సరిపోవు మజ్జిగ. ఇవి కూడా మిగిలిన దాన్ని కూడా మజ్జిగ పోసుకున్నా. అన్నీ పోసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా ఇలా ఉండలు లేకుండా బాగా పల్చగా ఉండేటట్టు కలుపుకోవాలి. చూడండి, ఇలా ఉండాలి. ఇలా పోస్తే ఇలా ఉండాలి, ఇలా పల్చగా ఉండాలి. ఇదిగోండి, ఈ విధంగా కలుపుకున్నాం కదా. చూడండి, ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టేద్దాము. పక్కకు పెట్టేసి దీంట్లో ఉండే రవ్వ అంతా బాగా నానుతుంది. ఈలోపు మనము పచ్చి కొబ్బరి పచ్చడి తయారు చేస్తాను. చూడండి, పచ్చి కొబ్బరితో ఇదిగోండి, నేను ఇప్పుడు పచ్చి కొబ్బరి చట్నీ తయారు చేస్తున్నా. ముందుగా పచ్చి కొబ్బరిని నేను ఒక గిన్నె పచ్చి కొబ్బరిని తీసుకున్నా. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకొని ఈ పచ్చి కొబ్బరిని ఒక జార్లో వేసుకున్నా, మిక్సీ జార్లో. ఈ పచ్చడి దోశలేకి, ఈ రవ్వ దోశలేకి, ఉప్మాలేకి, పెసరట్లేకి, దేంట్లోకైనా బాగుంటుంది ఈ పచ్చి కొబ్బరి చట్నీ. ఒట్టి కొబ్బరి కంటే పచ్చి కొబ్బరి బాగుంటుంది. ఇదిగోండి, పచ్చిమిర్చి తీసుకున్నా. మీ టేస్ట్కు తగినట్లు తీసుకోండి. నేనైతే కొంచెం పచ్చిమిర్చి ఎక్కువనే తీసుకున్నా. ఇదిగోండి, పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి వేసిన కదా. ఇప్పుడు ఒక 5 వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకొని వేసుకుంటున్నా. ఇదిగోండి, ఒక చిన్న కప్పు నిండా పప్పులు తీసుకున్నా. ఈ పప్పులు కూడా వేసుకోవాలి. టేస్ట్కు తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకొని మిక్సీ పడతాను. ఇదిగోండి, ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా చింతపండు వేస్తున్నా. మనం టమాటా వేయలే కదా, అందుకోసమని చింతపండు వేస్తున్నా. వేసి వాటర్ పోస్తున్నా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకున్నాం.
ఇదిగోండి ఈ విధంగా మిక్సీ పట్టుకున్నా. ఇది ఎక్కువ మెత్తగా పట్టుకోకూడదు, బరకగానే ఉండాలి. మెత్తగా ఉంటే టేస్ట్ బాగుండదు. ఎక్కువ నీళ్లు కూడా పోసుకోకూడదండి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇంత గట్టిగా ఉండాలి, ఎక్కువ లూజ్ ఉంటే బాగుండదు. ఇప్పుడు దీనికి ఒక బౌల్లో తీసుకొని దీనికి పచ్చడికి తాలింపు వేసుకుందాము. ఇదిగోండి దీన్ని బౌల్లోకి తీసుకున్నాము. ఈ పచ్చడిని, ఈ పచ్చి కొబ్బరి పచ్చడి బాగుంటుంది, దేంట్లోకైనా బాగుంటుంది. టేస్ట్ అంటే సూపర్ ఉంటుంది. ఇదిగోండి పచ్చి కొబ్బరి చట్నీకి తాలింపు వేసుకున్నాం. ముందుగా కొన్ని శనగపప్పు, కొద్దిగా మినపప్పు వేసుకొని కొద్దిగా వేగాలి. దాంట్లోనే కరివేపాకు, జీలకర్ర, ఆవాలు 3 వేసుకున్నాము. ఇప్పుడు దీంట్లోనే 2 ఎండుమిర్చిని చిన్నగా తుంచి వేసుకున్నాం. ఇదిగోండి ఇప్పుడు కాగింది ఇది. దీన్ని చట్నీలోకి వేసేద్దాము. ఇదిగోండి ఈ తాలింపును ఈ పచ్చళ్ళలోకి వేసుకున్నాము, ఈ కొబ్బరి చట్నీలోకి. ఎంతో వేడిగా ఉండే పచ్చి కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది. చూడండి ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. ఎండు కొబ్బరి కంటే పచ్చి కొబ్బరితో చేసుకోండి, పచ్చడి బాగుంటుంది. ఇదిగోండి ఈ పచ్చడి రెడీ అయిపోయింది. 10 నిమిషాల తర్వాత పిండి ఇలా బాగా నానింది. ఇప్పుడు స్టవ్ పైన పెన్నం పెట్టుకున్నా. ఇదిగోండి పెన్నం హీట్ ఎక్కింది. ఇప్పుడు దీనిపైన కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ పెన్నం పైన అంతా కొంచెం స్ప్రెడ్ చేద్దాం ఈ ఆయిల్ని. ఇదిగోండి ఇప్పుడు ఈ పిండి తీసుకొని ఇలా వేసుకున్నాము. ఇవన్నీ ఈ విధంగా రంధ్రాలు వేసుకోవాలి. ఇదిగోండి కొద్దిగా కాగుతున్నప్పుడు దోశ పైన ఆయిల్ వేసుకున్నాము. ఇదిగోండి ఈ విధంగా దోశ కాలుతుంది. ఇప్పుడు దీన్ని తిప్పి వేసుకున్నాం. ఒక సైడ్ కావాలంటే ఇంకో కొద్దిగా కాల్చుకోవచ్చు దీన్ని, లేదంటే ఇదిగోండి చూడండి ఎంత బాగుందో కలరు. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి, అప్పుడే క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి ఇప్పుడు తిప్పేసుకున్నాం కదా, ఇలా కొంచెం ఇలా ప్రెస్ చేస్తే దానికి ఉండే ఆనియన్స్ అవన్నీ బాగా కాలుతాయి. ఇప్పుడు తీసేసుకున్నాం ఇలా సరిపోతుంది. ఇదిగోండి ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాము. ఇదిగోండి వేసే ప్రతిసారి దీన్ని కలుపుకోవాలి, లేదంటే కిందికంతా పిండిపోయి పైన ఒట్టి నీళ్ళే ఉంటాయి. కలుపుకొని వేసుకోవాలి. ఇదిగోండి ఇంకొక దోశ వేసుకున్నాం. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు వేసుకోవచ్చు. కొంచెం చిన్నగా కావాలంటే చిన్నగా, నేనైతే పెన్నం అంతా వేస్తున్నాను. దోశ కాలుతుంది, పైన ఆయిల్ వేసుకున్నాం. ఇలా అన్ని దోశలు వేసుకోవాలి. ఇదిగోండి ఇది కూడా కాలుతుంది, తిప్పేసుకున్నాము. కొంచెం జాగ్రత్తగా తిప్పుకోవాలి. ఇదిగోండి చూడండి ఎంత బాగుందో దోశ. చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. ఈ క్రిస్పీగా, చాలా క్రిస్పీగా ఉంటుంది దోశ, రవ్వ దోశ. సింపుల్గా ఇది బ్రేక్ఫాస్ట్ కూడా తయారు చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఈవినింగ్, సాయంత్రం స్నాక్స్గా చేస్తున్నా. ఇదిగోండి దోశ కాలింది, తీసేస్తున్నా. ఇంకా ఇదిగోండి ఇప్పుడు నేను ఈ దోశను టేస్ట్ చేస్తాను. పచ్చి కొబ్బరి చట్నీ, రవ్వ దోశ. చూడండి ఎంత క్రిస్పీగా ఉందో దోశ. ఈ చట్నీ అయితే చాలా బాగుంది, పచ్చి కొబ్బరి పచ్చడి.
ఈ రవ్వ దోశలోకి ఈ చట్నీ సూపర్ అంటే సూపర్ ఉంది, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా. క్రిస్పీగా ఎంత టేస్టీగా ఉంది దోశను. మీరు కూడా ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.